ఎన్నో సంవత్సరాల క్రితం మీరు స్థాపించిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thus far thou hast led them, indeed thou hast been faithful unto them, so we strongly believe thou will take care of them and lead them on even in the days to come. ప్రభా, ఇంతవరకు మీరు వారిని నడిపిస్తూ వారికి సహాయపడుతూ వచ్చినారు. మేము నమ్ముతా ఉన్నాం, రాబోయే దినాల్లో కూడా మీరు నడిపించగలుగుతారని నమ్ముతా ఉన్నాం. We thank thee for all thy servants and thy saints who have been laboring in thy vineyard in this part of the country, so that thy people may be brought up in the nurture and admonition of thy word. ప్రభా, ఈ యొక్క దేశంలో ఈ భాగంలో పరిచయం చేస్తున్న పరిచారకులను బట్టి, సేవకులను బట్టి, మీ ద్రాక్ష వనంలో పనిచేస్తున్న వారందరిని బట్టి నీకు వందనాలు. తద్వారా మేము నీ వాక్యం చేత పోషించబడి బలపరచబడినట్లుగా సహాయపడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we commit this time, the entire fellowship and all the believers, their families, their children into the loving hand. ప్రభా, ఈ సమయాన్ని మీ చేతికి అప్పజెప్పుతా ఉన్నాం. మా యొక్క సహవాసాన్ని దీవెనకరంగా చేయండి. ఇక్కడ చేరి ఉన్న వారందరినీ, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని మీకు అప్పగిస్తూ ఉంటున్నాం. Thank thee for the burden that was poured in the hearts of the saints, that they could have these meetings these days. Help, heavens may be opened unto us and thy word may be ministered unto us. ప్రభా, నీ ప్రజలకు మీరు ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు. తద్వారా ఈ విధంగా కూడికలు కలిగి ఉండడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. పరలోకం తెరవబడినదిగా చేయండి. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Give us hearing ears and understanding heart. ప్రభా, గ్రహించగలిగిన చెవిని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. Here already pray for those who may be at other ways, bring them soon into our midst. ప్రభా, ఇప్పటికే వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని, మార్గంలో ఉన్న వారిని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. We are conscious of the saints all over the world praying for us. ప్రభా, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ప్రార్థన గమనికలో మేము ఉంటా ఉన్నాం. Answer all our prayers beyond our asking or even thinking. ప్రభా, మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. We confess before thee we are unworthy servants, so request thee, O Lord, sanctify us by thy blood and use us as seemeth good in thy sight. ప్రభా, మీ యొక్క దృష్టిలో మేము అయోగ్యులమైన దాసులమని ఒప్పుకుంటున్నాం. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి మీ దృష్టికి అనుకూలమైన విధానంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Let thy voice be heard, thy presence be experienced by every one of us. ప్రభా, ఇక్కడ ఉన్న మేమందరము మీ స్వరాన్ని వినడానికి, మీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయం చేయండి. So Lord, be with us. ప్రభా, మీరు మాతో ఉండండి. We bind the powers of darkness in thy mighty name. ప్రభా, మీ శక్తి కలిగినటువంటి నామంలో అంధకార చీకటి శక్తులు బంధిస్తూ ఉంటున్నాం. And we bring ourselves under thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. మమ్మల్ని మేము మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ప్రభా, మా ప్రభువును, రక్షకుడు, ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. First Thessalonians మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయం 10, 11 and 12. 10, 11, 12 వచనాలు. First Thessalonians chapter 2, 10, 11 and 12. మొదటి దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. You are witnesses and God also how no, I am reading and then brother will read. You all look into the Bible. మొట్టమొదటిగా నేను చదువుతాను, తర్వాత సహోదరుడు తెలుగులో చదువుతాడు. మీరందరూ గమనించమని మనవి చేస్తా ఉన్నాను. You are witnesses and God also how holily and justly and unblameably we behaved ourselves among you that believe, as ye know how we exhorted and comforted and charged every one of you as a father doeth his children, that we would walk worthy of God who hath called you unto his kingdom and glory. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎల్లా నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎల్లా మేము నడుచుకుంటామని మీకు తెలియను. May our blessed Savior bless the reading and meditation of his precious word unto us. మన ప్రేమ కలిగిన రక్షకుడైన దేవుడు చదవబడిన లేఖన భాగాన్ని దీవించి మన కొరకు ఆశీర్వదించును గాక.
For the growth of the church, two things are very, very essential. సంఘము అభివృద్ధి చెందాలంటే రెండు విషయాలు ప్రాథమికమైనవి. Spiritual nourishment of the church. సంఘము ఆత్మీయంగా పోషించబడడం. Secondly, రెండవదిగా spiritual behavior of the church. సంఘం యొక్క ఆత్మ సంబంధమైన ప్రవర్తన. See, both these things are very, very essential. ఈ రెండు- Rather, prerequisites for the advancement and the development and the growth of the church. చూడండి, ఈ రెండు విషయాలు సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా ముందుగా ఉండవలసిన రెండు లక్షణాలు ఇవి. What are those? ఏంటవి? Spiritual nourishment of the church, సంఘం యొక్క ఆత్మ సంబంధమైన పోషణ, ministry of the word of God. దేవుని వాక్యం యొక్క పరిచర్య. And secondly, రెండవదిగా the spiritual response of the believers, spiritual behavior of the church. సంఘం యొక్క ఆత్మ సంబంధమైన పద్ధతి ప్రవర్తన. How do they respond? How do they react to the word that is being given to them? వారికి అందించబడిన దేవుని వాక్యానికి వారు ఏ విధంగా స్పందిస్తున్నారనేది చాలా ప్రాముఖ్యమైనది. Without that, the church cannot grow in the grace of the Lord. ఆ విధంగా లేకపోతే సంఘము దేవుని కృపలో అభివృద్ధి చెందలేదు. You have a wonderful place to gather together, మీరు కూడుకోవడానికి అద్భుతకరమైనటువంటి స్థలం ఉంది, but yet there is a lot of emptiness here. అయితే ఇక్కడ చాలా ఖాళీగా ఉంది. A lot of young people are there, I think, in the city, పట్టణంలో చాలా మంది యవనస్తులు ఉన్నారని నేను అనుకుంటా but ఉన్నాను, they are not here. అయితే వాళ్ళు ఇక్కడ లేరు. So we have to attract them by the word of God. దేవుని వాక్యం చేత వారిని ఆకర్షించాలి. That is the only way that we can tie down people to the house of God. ఆ విధంగా మాత్రమే వారిని దేవుని సంఘానికి మనం కట్టగలం. Word of God, without any bias, without any prejudice. చూడండి, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఏ మాత్రము ఊహించకుండా స్పష్టంగా చెప్పాలి. Preaching is not a performance, చూడండి, బోధించడం అనేది ఒక పని చేసినట్లుగా కాదు, pradarshana. ప్రదర్శించడం కాదు. Praying is not a pradarshana. ప్రార్థన చేయడం ప్రదర్శనలాగా చేయకూడదు. Worshipping is not a pradarshana. ఆరాధించడం ఒక ప్రదర్శన కాదు. So everything should be come out from the bottom of our hearts as led by the Spirit of God. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మన హృదయం యొక్క అంతరంగంలో నుండి రావాలి. So as you give the word of God దేవుని వాక్యం ఇస్తున్నప్పుడు, and as you pray to the Lord, ప్రభువుకి ప్రార్థిస్తున్నప్పుడు, Lord in a wonderful way, mysterious way, He will work on our behalf. దేవుడు అద్భుతకరమైన రీతిలో మర్మమైన విధానంలో పనిచేస్తూ In ఉంటాడు. 1938, 1938 Brother సంవత్సరంలో Buxing was in Madras. సోదరుడు బక్సింగ్ గారు మద్రాసులో ఉన్నాడు. At that time, all the elders were there, not with him. ఆ సమయంలో పెద్దలంతా ఆయనతో లేరు. Lot of denominations were inviting him to preach the gospel. ఎన్నో డినామినేషన్లు సువార్త ప్రకటించడానికి ఆయన ఆహ్వానిస్తూ But there వచ్చారు. were two brothers, అయితే ఇద్దరు సహోదరులు ఉన్నారు, Rajmani and Dorairaj. రాజమణి, దొరైరాజ్ అనే సహోదరులు. Afterwards, they became important in the church. They became the elders of the church also. తర్వాత వారు సంఘంలో చాలా ప్రాముఖ్యమైన వారుగా పెద్దలుగా మారుతూ వచ్చారు. You cannot tie down me with the mic. So, these brethren were told by somebody, since you are interested in the word of God, there is one sick gentleman in the city. He is preaching in that particular church this evening. ఆ ఇద్దరు సహోదరులకి ఎవరో ఈ విధంగా చెప్తూ వచ్చినారు, మీరు వాక్యమందు బాగా ఆసక్తి కలిగిన వారు ఉన్నారు కాబట్టి ఒక దైవజనుడు పలాని పట్టణంలో పలాని ప్రదేశంలో ఈ విధంగా వాక్యం చెప్పబోతా ఉన్నాడు అని చెప్పారు. Go and listen to him. వెళ్ళి ఆయన వాక్యం వినండి అని చెప్పారు. Because they love the word of God, they both of them ran to that place. వారు దేవుని వాక్యాన్ని ప్రేమించిన కారణాన్ని బట్టి అక్కడికి పరిగెత్తి వెళ్ళారు. And Brother Buxing had to start the meeting. They were there in time. అక్కడ బక్సింగ్ గారు మీటింగ్ ప్రారంభించక ముందే, సమయానికి ముందే అక్కడ ఉన్నారు వాళ్ళు. Brother Buxing came afterwards. తర్వాత బక్సింగ్ గారు వచ్చారు. And he said, let us pray. ఆయన ప్రార్థన చేసుకుంటామని చెప్పాడు. As I was told, afterwards nobody came. That means already everybody was there in the church. అంటే ప్రార్థన చేయకముందే, దానికంటే ముందు అందరూ వచ్చినారు, తర్వాత ఇంకెవ్వరు రాలేదు. రావాల్సిన వారందరూ వచ్చేసారు. So he said, let us pray. ఆయన ఇంకా ప్రార్థన చేసుకుందాం అని చెప్పాడు. And then after as he prayed, those of you who heard him praying, it appears as he is in conversation with God. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎలాగ అనిపించిందంటే దేవునితో సంభాషించుచున్నట్లుగా అనిపిస్తా వచ్చింది. Some of you would have heard him doing like that. ఆయన ఆ విధంగా చేయడంలో మీ ప్రార్థించడం మీరు చూసి ఉండవచ్చు. So as he was praying, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు both Rajmani and Dorairaj were very much thrilled, astonished. ఈ యొక్క రాజమణి, దొరైరాజ్ అనే ఇద్దరు సహోదరులు ఆశ్చర్యపడుతూ వచ్చినారు. And then after he prayed, ఆయన ప్రార్థించిన తర్వాత as he began to preach, వాక్యం బోధించడం ఆరంభించినప్పుడు Rajmani asked the neighbor who was sitting there,
will he pray after the meeting also, after the preaching? సోదరుడు రాజమణి గారు తన పక్కన కూర్చున్న వారితో అడుగుతూ వచ్చినాడు, బోధించిన తర్వాత మరలా ప్రార్థిస్తాడా అని అడిగారు. He said, yes, he will pray always. అవును, ఆయన తర్వాత కూడా ఎప్పుడు ప్రార్థన So చేస్తాడని he was చెప్పారు. eagerly waiting. కాబట్టి వారు ఎంతో ఆశతో ఆసక్తితో He was ఎదురు very చూస్తూ much ఉన్నారు. touched by that prayer that he offered so sincerely. ఆయన ఎంతో యథార్థంగా దేవుడికి చేసినటువంటి ఆ ప్రార్థన బట్టి వారు ఆకర్షించబడుతూ వచ్చారు. And then he finished the message. ఆయన బోధించడం ఆపేసిన తర్వాత Then he gave benediction. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, After prayer he gave benediction. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం And ఇచ్చాడు. then these brethren were clean bowled, so to say. They were very much overwhelmed, captivated by the prayer of Brother Baksing. వారిద్దరు కూడా ఆ యొక్క ప్రార్థన బట్టి అత్యానంద భరితులై ఆయన వాక్యానికి ఆయన ప్రార్థనకి మంత్రముగ్ధులవుతూ వచ్చారు. Yeah, it is not a pradarshana, it is something that you are having, you get connected to heaven. చూడండి, You get connected to heaven when you pray. ఇది ప్రదర్శన కాదు కానీ మన పరలోకానికి అనుసంధానం చేయబడిన వారంగా ప్రార్థించాలి. And when you preach, you also communicate what he tells you to preach. బోధించడం ఆరంభించినప్పుడు కూడా దేవుడు మనకి ఏదైతే చెప్తా ఉన్నాడో, ఆయన ఏది చెప్తా ఉన్నాడో అదే బోధించాలి. From that time onward, Brother Rajamani and Dwararaj never left Brother Baksing. He followed them. They followed them wherever he went, and that is how they came in close contact with him, and afterwards they became elders of the church also as the time passed by. ఆ విధంగా వారిద్దరూ తర్వాత బాక్సింగ్ గారిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. తర్వాత వారి సంఘంలో ప్రాథమికమైన వారిగా పెద్దలుగా నియమించబడుతూ వచ్చినారు. At another time, ఇంకొక సందర్భంలో Brother Muttunayakam of Shamnagar, శ్యామ్ నగర్ సోదరుడు ముత్తినాయకం గారు, he was going elsewhere. He was going somewhere else. ఆయన ఎక్కడికో వెళ్తా ఉన్నాడు. Somebody told him, ఎవరో చెప్తూ వచ్చినారు, you love the word of God, go and listen to Brother Baksing in Hebron. నువ్వు దేవుని వాక్యం అంటే ఇష్టపడతావు కదా, వెళ్ళి హెబ్రోన్కి వెళ్ళి బక్సింగ్ గారి వర్తమానం వినండి అని చెప్పారు. Then he went ఆయన వెళ్ళాడు, and he sat in the meeting. మీటింగ్లో కూర్చున్నాడు. Brother Baksing gave the word. సోదరుడు బక్సింగ్ గారు వర్తమానం ఇచ్చాడు. After benediction, ఆశీర్వాదం అయిపోయిన తర్వాత Brother Baksing straight away goes from the pulpit straight to Brother Muttunayakam. సోదరుడు బక్సింగ్ గారు నేరుగా సోదరుడు ముత్తునాయకం గారి దగ్గరికి వెళ్తూ వచ్చాడు. He went. ఆయన చక్కగా ఆ విధంగా వెళ్తూ వచ్చినాడు. వెళ్ళినాడు ఆ విధంగా చక్కగా వెళ్తూ వచ్చినాడు. హియరింగ్ లాట్ ఆఫ్ తెలుగు లైక్ దిస్. వెళ్తూ వచ్చినాడు కాదు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు కాదు. ప్రార్థన చేసినాడు, వచ్చినాడు, పోయినాడు, అట్లా మాట్లాడాలి వాడుక భాషలో. సో స్ట్రైట్ అవే హీ వెంట్. ఆయన చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెరీ గుడ్. And then he was thrilled. Brother Muttunayakam was thrilled. అప్పుడు సోదరుడు ముత్తునాయకం గారు ఆశ్చర్యపడుతూ వచ్చినాడు. Then Brother Baksing told him, అప్పుడు బక్సింగ్ గారు చెప్తూ వచ్చాడు, I am Brother Baksing. నేను సోదరుడు బక్సింగ్ గారిని. How about you? నీ గురించి ఏంటి అని చెప్పి. And then he said, I am Muttunayakam. ఆయన నేను ముత్తునాయకం అని చెప్తూ Then వచ్చాడు. the next question was, తర్వాత ప్రశ్న ఏంటంటే, are you born again? నీవు తిరిగి జన్మించావా? With a lot of love. ఎంతో ప్రేమతో అడిగాడు. Are you born again? నీవు తిరిగి జన్మించావా? Yes, brother, I am born again. అవును సోదరుడా, నేను తిరిగి జన్మించానని చెప్పాడు. And then he called one brother of Hebron. అప్పుడు హెబ్రోన్లో ఉన్న ఒక సహోదరుని పిలిచాడు. Give him food and send him. ఆ వ్యక్తికి ఆహారం పెట్టి పంపించండి అని చెప్పాడు. That's all happened with Muttunayakam. అది సోదరుడు ముత్తునాయకం గారు. He was very much thrilled. What is it? I am a newcomer here. ఆయన ఆశ్చర్యపోతూ వచ్చిన, నేను కొత్తగా వచ్చిన First వ్యక్తి, time I have come to the church. మొట్టమొదటిగా సంఘానికి వచ్చాను. Such a great man of God comes to me straight to meet me. అంత గొప్ప దైవజనుడు నేరుగా నా దగ్గరకు వచ్చి కలుస్తూ వచ్చాడు. His eyes are very discerning eyes. ఆయన యొక్క కళ్ళు చాలా విచక్షణ His కలిగినటువంటి eyes కళ్ళు. are searching eyes. ఆయన యొక్క కళ్ళు వెతికే కళ్ళు. So that is the ministry that he is to accomplish. అలాంటి పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు. And you know what happened, Shamnagar? Brother God used Muttunayakam very mightily. And wherever I went around the world, I found always people from Shamnagar. చూడండి, తర్వాత శ్యామ్ నగర్కి ఏం జరుగుతూ వచ్చిందో. సోదరుడు ముత్తునాయకం గారి పరిచయం ద్వారా ఎంతో గొప్ప పరిచయం జరుగుతూ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా శ్యామ్ నగర్ అసెంబ్లీ నుంచి అక్కడ ఉంటారు కొంతమంది. So what I am saying is, నేనేం చెప్పాలని కోరుతా spiritual ఉన్నాను, nourishment of the church is very, very essential. ఆత్మ సంబంధమైన పోషణ అనేది సంఘంలో ప్రాముఖ్యమైంది. Those of us who share the word of God, ఎవరైతే వాక్యాన్ని పంచుకుంటా ఉన్నారో, we should be equipped with the word of God. We should be empowered by God. మనము దేవుని వాక్యం చేత, దేవుని చేత ప్రేరేపించబడి ప్రోత్సహించబడాలి. And that word will bind the people to the church. ఆ యొక్క వాక్యము ప్రజల్ని సంఘానికి కట్టివేస్తుంది. That is very, very essential in the church. ఇది సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది. And many times some people come, strangers, those who never came before. చాలా మంది ఎప్పుడు రానటువంటి వారు, కొత్త వారు వస్తూ ఉంటారు. Maybe somebody advised him.
ఎవరో వారికి ప్రేరేపించి or some వచ్చారు, relative is here, లేకపోతే వాళ్ళ బంధువులు he ఉన్నారని has come to meet him. మీటింగ్కి వస్తారు. For some reason he is there first time. ఏదో ఒక కారణాన్ని బట్టి మొట్టమొదటిసారి ఉంటారు. And normally what happens in many assemblies, he sits there after the meeting, he goes away, nobody bothers about him. సాధారణంగా అన్ని అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాడు. Nobody attended to him. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు. So I keep telling our people in Delhi, ఢిల్లీలో ఉన్నటువంటి మా ప్రజలతో నేను చెప్తూ వచ్చాను, immediately after the meeting is over, ప్రార్థన కూడిక అయిపోయిన వెంటనే meet someone whom you never met before. నువ్వు ఎప్పుడు కలుసుకొని ఒక వ్యక్తినన్నా కలవమని చెప్పేవాడు. No, always that happens. ఇది ఎప్పుడు జరిగేదిగా ఉంది. Always there are some new people. ఎప్పుడు కొంతమంది కొత్త వారు ఉంటారు. We go to open air ఓపెన్ ఎయిర్ గాస్పెల్కి and వెళ్ళినప్పుడు we shout that verse in Matthew's Gospel 11:28. మత్తయి సువార్త 11:28 వచనాన్ని అరిసి చెప్పినప్పుడు Come on to me, come on to me, come on to me. We say that. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని చెప్తా Now ఉంటాం. many have come into the church. ఎంతో మంది సంఘానికి వస్తారు, They are seated in the church. సంఘంలో కూర్చుంటారు, But church is not bothered about them. అయితే సంఘం వారి గురించి పట్టింపు లేని వారు ఉంటారు. So we should have that real concern, మనం real concern for these people. కాబట్టి అలాంటి ప్రజల కొరకై నిజమైన పట్టింపు కలిగిన వారంగా ఉండాలి. That is how the nourishment of the church in the proper way ఆ will విధంగా bind the people to the church. ఆ విధంగా సంఘంలో సరి అయినటువంటి ఆత్మ సంబంధమైన పోషణ వారిని సంఘానికి కట్టివేస్తా ఉంది. And secondly, రెండవదిగా the spiritual response of the church. సంఘం యొక్క ఆత్మ సంబంధమైన స్పందన. The word that is ministered should be obeyed. ఏదైతే వాక్యం బోధించబడతా ఉందో దానికి విధేయత The చూపించాలి. word that is preached should be practiced. ఏదైతే వాక్యం బోధించబడతా ఉందో అది అనుసరించాలి. Christian life is a life of practice. క్రైస్తవ జీవితం క్రియాపూర్వకమైన జీవితం. Christian life is a life of progress. క్రైస్తవ జీవితం ఎదుగుదలతో కూడిన జీవితం. Christian life is a life of faith. క్రైస్తవ జీవితం విశ్వాసంతో కూడిన జీవితం. These are all practical things. ఇవన్నీ క్రియాపూర్వకమైనవి. So we should be practicing Christians. కాబట్టి మనము క్రియలు కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండాలి. Christianity is not in theory, it is in practice. చూడండి, క్రైస్తవం అనేది ఒక సిద్ధాంతం కాదు, క్రియల్లో చూపించాలి. Word of God says this, so I do like this. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తా ఉన్నానని చెప్పాలి. So that's how we should be controlled and governed by the word of God. ఆ విధంగా దేవుని వాక్యం చేత మనం పరిపాలించబడాలి, నియంత్రించబడాలి. For that we are responsible. దాని కొరకై మనం బాధ్యులం. We should give word that God gives us to give. దేవుడు ఏదైతే వర్తమానం ఇస్తున్నాడో ఆ వర్తమానమే మనం ఇవ్వాలి. Wonderful example we have in Exodus. నిర్గమాకాండంలో అద్భుతకరమైనటువంటి ఉదాహరణ చూస్తాం. From the chapter 3 onwards, 3వ అధ్యాయం నుంచి చూస్తే where God revealed himself unto Moses. దేవుడు మోషేకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. There we find chapter 5 verse 1. 5వ అధ్యాయం 1వ వచనంలో Go and tell Pharaoh, thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఫరోతో చెప్పమని Say, చెప్పాడు. thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. And Moses and Aaron went and stood before Pharaoh and they said, thus saith the Lord. మోషే అహరోను ఫరో దగ్గర నిలబడి యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడని చెప్పారు. That is the secret behind the ministry. కాబట్టి పరిచర్యకు ఉన్నటువంటి రహస్యం అది. So when you minister the word of God unbiased, కాబట్టి దేవుని వాక్యం ఎంతో కల్పితం లేకుండా చెప్పాలి. that will penetrate in the hearts of men and permeate in their lives. అది దేవుని ప్రజల యొక్క హృదయంలో గుచ్చుకొని వారిని మార్చేదిగా ఉంది. So we are in Delhi. మేము ఢిల్లీలో ఉంటా We ఉన్నాం. don't have a place like this. మాకు ఇలాంటి స్థలం లేదు. We gather in a school. మేము ఒక స్కూల్లో All our assemblies we gather in schools or some rented places. స్కూల్లో కానీ లేకపోతే అద్దెకు తీసుకున్న స్థలాల్లో ఆరాధన There కొరకు you కూడి cannot వస్తాం. build a place wherever you like as here in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కట్టినట్లుగా మనకు నచ్చిన స్థలాల్లో మందిరాలు అక్కడ నిర్మించలేం. Government should give in the institutional land for the churches. ప్రభుత్వమే సంఘం కొరకై స్థలం ఇవ్వాలి. They are not giving. వారు ఇవ్వట్లేదు. That is why most of our people are gathering like this. అందుకే మన ప్రజలు చాలా మంది ఈ విధంగా స్కూళ్ళలో కలుస్తూ ఉంటారు. So the testimony of our Delhi assembly is, ఢిల్లీ సంఘం యొక్క సాక్ష్యం ఏంటంటే if anybody comes first time to the church, he will not leave the assembly. ఎవరైనా సంఘానికి మొట్టమొదటిసారి వస్తే వారు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళరు. That is the testimony we should have. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. When will it happen? ఎప్పుడా జరుగుతుంది? Unbiased the word of God. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా కల్పితం There should లేకుండా be చెప్పాలి. practice of thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పేది క్రియాపూర్వకంగా ఉండాలి. Then God's name would be glorified. అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. And the word of God will spread like wildfire. దేవుని వాక్యం కారు చిచ్చులాగా ప్రవహిస్తూ ఉంటుంది. There would be written of the New Testament times.
నూతన నిబంధన సంఘంలో జరిగినటువంటి సంగతులు జరుగుతాయి. There would be written of the apostolic times. అపోస్తుల కార్యంలో అపోస్తుల సమయంలో జరిగిన విషయాలు So may జరుగుతాయి. God help us that these two things may happen in our midst. మన మధ్యలో ఈ విధంగా ఈ రెండు విషయాలు జరుగునట్లుగా ప్రభు మనకి Spiritual సహాయపడును గాక. nourishment of the church, సంఘం యొక్క ఆత్మ సంబంధమైన పోషణ, spiritual response, obedience of the church. సంఘం యొక్క ఆత్మ సంబంధమైన స్పందన, విధేయత. Now here in the portion that we have read, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో before Paul could exhort them to walk worthy of God, తన రాజ్యమునకు మహిమకు తగినట్లుగా నడుచుకోమని పౌలు చెప్పక ముందు he gives testimony as to how they behaved, how they conducted themselves among the believers. విశ్వాసుల మధ్య పౌలు ఆయనతో పాటు ఉన్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారో వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. Verse 10. 10వ వచనంలో వారి గురించి కాదు, వాళ్ళని గురించి, తమ్ముడు గురించి. Ye are witnesses, and God also how holily and justly and unblameably we behaved ourselves among you that believe. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. How did they live? ఏ విధంగా వారు జీవించారు? Just holily. పరిశుద్ధముగా. They lived holy life. పరిశుద్ధమైన జీవితం. Just life means righteous life. నీతిగా జీవించారు. And unblameable. Nobody could finger at them. Nobody could point at them. అనింద్యముగా అంటే ఎవరు వేలెత్తి చూపించేటట్లుగా జీవించలేదు. Faultless life. అంటే ఎలాంటి తప్పు లేనటువంటి జీవితం. Sinless life they lived. పాపం లేనటువంటి జీవితం. That is the type of people God wants in the churches of God. దేవుని యొక్క సంఘంలో అలాంటి ప్రజలను దేవుడు కోరుతా ఉన్నాడు. And then he exhorts them and he tells them how he exhorted, comforted and charged them. తర్వాత ఆయన హెచ్చరిస్తూ వారిని ధైర్యపరుస్తూ సాక్ష్యమిస్తూ వచ్చినాడు. As father doth his children. తండ్రి తన బిడ్డ ఎలా నడుచుకున్న రీతిగా. That is a wonderful relationship God brings out in the word of God. చూడండి దేవుని వాక్యంలో ఎంత అద్భుతకరమైనటువంటి ఉదాహరణ సంబంధాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. So that is how we should treat God's people. దేవుని ప్రజలను ఆ విధంగా మనం భావించాలి. Paul says while writing to Philippian believers, పౌలు ఫిలిప్పి సంఘస్థులకు రాస్తూ ఈ విధంగా Philippians chapter 1 verse 7, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. I have you in my heart. మీరందరినీ నా హృదయంలో ఉంచుకొని ఉన్నానని What a చెప్పాడు. wonderful expression. ఎంత గొప్ప అద్భుతకరమైన I మాట have ఇది. you in my heart. మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను So అంటాడు. that is the type of people we need in the churches, కాబట్టి సంఘంలో అలాంటి ప్రజలను మనం కలిగి ఉండాలి. who are concerned about God's people, దేవుని ప్రజల గురించి పట్టించుకునేవారు, who are concerned about the spiritual well-being of God's people. దేవుని ప్రజలు ఆత్మీయంగా సరిగా ఉండాలని పట్టించుకునేవారు. If somebody does not come suddenly on one Sunday, ఎవరైనా అకస్మాత్తుగా ఒక ఆదివారం రాలేదనుకోండి, every Sunday he had been coming, ప్రతి ఆదివారం వస్తా ఉన్నాడు, he has been coming all the prayer meetings, Bible study also. ప్రేయర్ మీటింగ్ కి బైబిల్ స్టడీ కూడా వస్తా ఉన్నాడు. Suddenly one day he did not come. అకస్మాత్తుగా ఒక దినం రాలేదు. So what should we do? మనం ఏం చేయాలి? Either you go there, మనం అక్కడికన్నా వెళ్ళాలి, or if it is not possible, you phone up immediately that very day. లేకపోతే మనకు కుదరకపోతే వెంటనే ఫోన్ చేయాలి ఆ దినమే. Then how do we begin our conversation? మన సంభాషణ ఏ విధంగా ఆరంభించాలి? Is all well home at home? ఇంట్లో అంత మంచిగా ఉందా అని అందరూ అడగాలి. బాగున్నారా? అందరు బాగున్నారా? So that is how we have to approach with a positive sense. ఆ విధంగా సానుకూలంగా స్పందించాలి. If possible, go and personally meet him. సాధ్యమైతే వెళ్ళి వ్యక్తిగతం కలవాలి. So that is how there should be a constant contact with God's people in the city. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో ఎడతెగక సంబంధం కలిగి ఉండాలి. Sometimes people come కొన్నిసార్లు ప్రజలు వస్తారు, and without meeting you, they will go away. కొన్నిసార్లు మిమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోతారు. Then what do? అప్పుడు మీరేం చేయాలి? Many times you ignore that. చాలాసార్లు మనం మర్చిపోతాం, నిర్లక్ష్యం Immediately చేస్తాం. should contact that person. వెంటనే ఆ వ్యక్తితో మనం Maybe సంప్రదించాలి. he had got some problem, that is why he had to leave early. ఏదైనా సమస్య ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయి ఉండవచ్చు. So in a family atmosphere, you should bring out that family relationship. చూడండి, కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణాన్ని సంఘంలో మనం చూపించగలగాలి. Maintaining that, you should minister the word of God. అది కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలి. Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 19. 19వ వచనం. There we find how wonderfully we brought into relationship with. ఏ విధంగా దేవునితో సంబంధంలోనికి సహవాసంలోనికి మనం తీసుకొని రాబడ్డామో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. Therefore, you are no more strangers and foreigners but fellow citizens with the saints and of the household of God. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. परमेश्वर का घराना, हिंदी लो वंडरफुल एक्सप्रेशन.
దేవుని యొక్క ఇంటి వారంగా ఉన్నాం. We belong to that Devuni Inti Varam. We belong to that house దేవుని ఇంటికి చెందిన వారము, where He is our Heavenly Father. ఆయన మన పరలోకపు తండ్రి. And the children of God are our fellow believers. మన దేవుని యొక్క పిల్లలు మన తోటి సహవాసులు. This bond is more stronger than the other bonds that we have in relationships. చూడండి, సంబంధ బాంధవాల్లో ఉన్నటువంటి అన్ని బంధాల కంటే ఇది ఎంతో ఎక్కువగా ఉండాలి. When Brother Baksing was called to glory, సోదరుడు భక్సింగ్ గారు మహిమలోకి పిలువబడినప్పుడు I brought his brother Sirichand Chabra from Delhi. ఆయన యొక్క సహోదరుడిని నేను ఢిల్లీ నుంచి తీసుకొచ్చాను. And then on a Thursday, before he could be buried, he was given a chance to testify about his brother. ఆయన భూస్థాపితం చేయకముందు ఆయన సహోదరునికి సాక్ష్యం ఇవ్వడానికి సమయం ఇవ్వబడుతూ వచ్చింది. He is not born again, ఆయన తిరిగి but జన్మించలేదు. he knows the word of God. అయితే దేవుని వాక్యం ఆయనకు He తెలుసు. held in his hand the Bible. ఆయన చేతిలో బైబిల్ పట్టుకున్నాడు. And then he read some verses in Corinthians, in 1 Corinthians. మొదటి కొరింథీయులో నుండి కొన్ని వచనాలు చదివాడు. And then he said like this ఆయన ఈ విధంగా at the చెప్తూ end of వచ్చాడు. his speech. ఆ చెప్పడం ముగించక ముందు ఈ విధంగా చెప్తూ My వచ్చాడు. relationship with Brother Bhagat Singh is temporary. నా యొక్క సహవాసం సోదరుడు భక్సింగ్ గారితో తాత్కాలికమైంది. When he died, my fellowship with him ends. ఆయన చనిపోతే ఆయనతో నా సంబంధం సహవాసం కోల్పోయినాను. Now your fellowship with Brother Bhagat Singh is eternal, he said. అయితే మీ సహవాసం సోదరుడు భక్సింగ్ గారితో అది నిత్యమైనది. That he also said he is bond of the blood of the Lord Jesus Christ, he said. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం యొక్క సంబంధం అని చెప్పాడు. So that is how our fellowship with the fellow believers is more stronger than any other fellowship that we have. కాబట్టి విశ్వాసులతో మన యొక్క సంబంధం ఆ విధంగా ఉండాలి. మిగతా బంధాలన్నిటికంటే ఇది శ్రేష్టమైనదిగా. Because they are God's people, ఎందుకంటే మనం దేవుని ప్రజలం, in God's place, దేవుని యొక్క స్థలంలో ఉన్నాం, under God's rule, దేవుని యొక్క అధికారం కింద ఉన్నాం, enjoying the unsearchable riches of the Lord Jesus Christ. దేవుని యొక్క మహిమైశ్వరంని అనుభవిస్తా ఉన్నాం. So we need to understand this and live as such. కాబట్టి దీన్ని గ్రహించి ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి. And maintaining such a testimony, then minister the word of God. అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. Be concerned about the people of God. దేవుని ప్రజల గురించి పట్టించుకునే వారంగా ఉండాలి. Then church will multiply and increase as in the apostolic times. అపోస్తుల కార్యంలో జరిగినటువంటి ఆ కార్యము సంఘం అభివృద్ధి చెందుతా వస్తుంది. Here అప్పుడు having been giving a testimony concerning himself and all others with him, పౌలు తన గురించి తనతో పాటు ఉన్న వారి గురించి సాక్ష్యం ఇస్తూ he is exhorting them by saying, walk worthy of God. తన రాజ్యంనకు తగినట్లుగా నడుచుకోవాలని వారు హెచ్చరిస్తా ఉన్నాడు. Walk worthy of God. దేవునికి తగినట్లుగా నడవడం. In Colossians chapter 1 verse 10, కొలస్సీలకు రాసిన పత్రిక 1:10 చూస్తే he said, walk worthy of the Lord. దేవునికి తగినట్టుగా నడవమని చెప్తూ వచ్చాడు. In Ephesians chapter 4 verse 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 he says, walk worthy of the vocation wherewith ye are called. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవమని చెప్తూ వచ్చాడు. Isaiah chapter 2 verse 5, యెషయా గ్రంథం 2:5 let us walk in the light of the Lord, యెహోవా వెలుగులో, light of the word of God. దేవుని వాక్యపు వెలుగులో నడుచుకుందాం రండి అని చెప్తా So వచ్చాడు. these are some of the exhortations that we have concerning walk. కాబట్టి మన నడక గురించి దేవుని వాక్యంలో ఇవ్వబడిన హెచ్చరికలు ఇవి. What does that word walk denotes? ఈ యొక్క నడవడం అంటే అర్థం ఏంటి? Walk denotes the entire tenor of our life. ఈ యొక్క నడవడం అంటే మన జీవితం గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంది. In Delhi, when North Indians, when they meet each other, ఢిల్లీలో నార్త్ ఇండియన్స్ ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు they don't wish each other as we wish each other. మనము చెప్పుకున్నట్లుగా వారు చెప్పుకోరు. Most often I have heard like this. తరచుగా నేను ఈ విధంగా వింటూ వచ్చాను. यार हाल चाल कैसा है? हाल चाल कैसा है? అదే చెప్పు నువ్వు. హాల్ చాల్ కైసాయా అని అడిగేవారు. So one fellow, before that fellow could answer, he would say, साहब इनका हाल ठीक है मगर चाल ठीक नहीं है. ఇంకొక వ్యక్తి అడగకముందే ఆ యొక్క సమాధానం చెప్పకముందే ఈ వ్యక్తి హాల్ బాగుంది కానీ చాలు బాగలేదు, చాల్ బాగలేదని చెప్పారు. హాల్ అంటే స్వస్థత, ఆరోగ్యం. హాల్ అంటే ఆరోగ్యం గురించి. చాల్ మీన్స్ నడక. చాల్ అంటే ప్రవర్తన, నడక గురించి. is it is a metaphor, synonym for type of life that you live. చూడండి, నడక అనేది మన జీవితానికి సంబంధించి ఏ విధంగా జీవిస్తున్నాం అనే దానికి పర్యాయ So పదం. walk worthy of God. దేవునికి తగినట్లుగా నడువుడి. Live worthy of God. దేవునికి తగినట్లుగా జీవించండి. Behave worthy of God. దేవునికి తగినట్లుగా ప్రవర్తించండి. Converse worthy of God. దేవునికి తగినట్లుగా మాట్లాడండి. Do service of the Lord worthy of God. దేవునికి తగినట్లుగా పరిచయం చేయండి. Have fellowship with the fellow saints worthy of God. దేవునికి తగినట్లుగా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండండి. Everything that we do in the house of God
as a child of God should be worthy of His name. దేవుని మందిరంలో దేవుని పిల్లలుగా మనం చేసే ప్రతిదీ దేవునికి తగినట్లుగా ఉండాలి. Yeah. Another thing is walks denotes progress. ఇంకొక మాట ఏంటంటే ఈ నడకకు అభివృద్ధి గురించి As you మాట్లాడుతూ ఉంది. walk, you move forward. చూడండి, మనం నడుస్తూ ఉన్నప్పుడు ముందుకు వెళ్తా ఉంటాం. So that also notes of how spiritually we have to grow, make spiritual advancement in our life. దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఎంతగా మనం ముందుకెళ్తా ఉన్నాం అనేది మాట్లాడుతూ ఉంది. It is if we are stagnant, మనము ఒక దగ్గరనే it ఆగిపోయినట్లయితే amounts to spiritual death. అది ఆత్మ సంబంధమైన మరణానికి దారితీస్తుంది. One Hindi poet wrote like this. ఒక హిందీ కవి ఈ విధంగా రాస్తూ వచ్చాడు. Maybe he may not understand the spiritual significance what he wrote, but he meant something else. ఆయన రాసిన దాంట్లో ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఆయనకు అర్థమైందో లేదో కానీ ఈ విధంగా రాస్తూ వచ్చాడు. He said, ఆయన ఈ విధంగా చెప్తూ వచ్చాడు, चलना जीने का निशान है, जीने का सबूत है. చలనా జీనే కా సబూత్ హై అని రాస్తూ వచ్చాడు. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయవా? చలన అంటే నడిచిపోతే జీవిస్తున్నాము అనే దానికి అదొక నిదర్శనం. చెప్పు ఇప్పుడు. నడిచిపోతే మనం జీవిస్తున్నామనే దానికి అది నిదర్శనం. అదే కదా, బతికిన వాళ్ళే దాన్ని నడుస్తారు కదా. జీవించిన వాళ్ళే, జీవం ఉన్న వాళ్ళే నడుస్తారు. సో హీ సెడ్ ఇన్ హిందీ, ఉర్దూ యాక్చువల్లీ, ఇఫ్ యూ వాక్ యూ డినోట్ దట్ యు ఆర్ అలైవ్. నువ్వు నడుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బ్రతికున్నావు అని అర్థం. అండ్ ది సెకండ్ లైన్ హీ సెడ్, రెండవ లైన్ లో ఈ విధంగా చెప్పాడు, రుకనా మృత్యు కా నిషాన్ హై. ఆగి ఉన్నావు అంటే అది మరణానికి దారి తీసేదని అర్థం అని చెప్పాడు. How apt it is in a spiritual application. చూడండి, ఆత్మీయంగా ఇది ఎంత మనకి సరిపోతుంది. As you walk worthy of God. నడుస్తున్నప్పుడు దేవునికి తగినట్లుగా నడవాలి. If we become stagnant, if we are not making progress, నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా అక్కడే ఉంటే, how many years have passed? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? Still you are there only. There is no progress, there is no development, there is no growth, because of which you are useless in the church. చూడండి, నీలో అభివృద్ధి లేని కారణాన్ని బట్టి, అక్కడే ఉన్న కారణాన్ని బట్టి, నీలో ఎదుగుదల లేని కారణాన్ని బట్టి నీలో ఆత్మ సంబంధమైన మరణం ఉంది. 2 Timothy, రెండవ తిమోతి chapter 3 verse 7. 3వ అధ్యాయం 7వ వచనం. There we read something like this. ఈ విధంగా చదువుతాం అక్కడ, The people who ever learning, never able to come to the true knowledge of the Lord. ఎల్లప్పుడూ నేర్చుకున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి రాని వారి గురించి రాయబడుతూ 2 వచ్చు. Timothy 3:7. 2వ తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం. Never learning, never able to come to the knowledge of the truth. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని వారుగా ఉంటారు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. You keep on learning. నేర్చుకోవడం ఎప్పుడు నేర్చుకుంటానే You ఉంటాం. make notes also. నోట్స్ కూడా తీసుకుంటా ఉంటాం. Then apply what you have read, what you have heard. Apply to your practical life. ఏదైతే చదువుతా ఉన్నావో, వింటా ఉన్నావో అది నీ జీవితంలో అన్వయించుకోవాలి. See, we understand this very clearly in Philippians chapter 4 verse 9. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా దీన్ని What you should గ్రహించగలుగుతాం. do? What should be your spiritual behavior of the church? సంఘం యొక్క ఆత్మ సంబంధమైన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? Philippians chapter 4 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 9. 9వ వచనం. These things which you have both learned and received and heard and seen in me, do, and the God of peace shall be with you. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడైయుండును. చేయుడి, do, that is very important word there. చేయుడి అనే మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. You have been learning much. మీరు నా వలన ఎన్నో నేర్చుకున్నారు, You have been hearing much. ఎన్నో వింటూ వచ్చినారు, You have been seeing much. ఎన్నో నా యందు చూస్తూ వచ్చినారు. Now word of God says you do it. అట్టి వాటిని చేయమని ఇప్పుడు దేవుని వాక్యం That is సెలవిస్తుంది. where the problem is. ఇక్కడనే సమస్య వస్తుంది. We just appreciate the word of God, దేవుని వాక్యాన్ని మనం ఎక్కువ మెచ్చుకుంటా ఉంటాం, but we don't appropriate that word of God and put it into practice in a practical way. అయితే క్రియాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టాం. We don't behave as Christ behaved in his life. క్రీస్తు యేసు ప్రభువారు తన జీవితంలో జీవించినటువంటి జీవిత విధానం మనం జీవించాం. I often say like this. నేను తరచుగా ఈ విధంగా చెప్తా You ఉంటాను, practice WWJD. మీరు WWJD అనేది ఆచరించండి. ఏంటది? దాని అర్థం ఏంటి? What would Jesus do?
యేసు ప్రభువారు అక్కడ ఉంటే ఏం చేసేవాడు? నేను అదే చేస్తా. నేను అదే చేస్తా. Somebody is scolding me, ఎవరైనా నన్ను తిడితే, somebody is developing slanders against me, ఎవరైనా నా మీద కొండలు చెప్తే, they are throwing dust on our family, కుటుంబం మీద దుమ్మెత్తి పోస్తా ఉంటే, and they are criticizing, వారు తృణీకరిస్తా ఉంటే, damaging my testimony. నా సాక్ష్యాన్ని పాడు చేస్తా ఉంటే, What should be my testimony? నా సాక్ష్యం ఏంటిది? WWJD. WWJD. In that situation, ఆ పరిస్థితిలో, if my Lord is there in my situation, నా పరిస్థితిలో ఒకవేళ యేసు ప్రభువారు what ఉంటే would he do? ఆయన ఏం చేసేవాడు? What do we read in Isaiah 53 verse 7? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఏం Twice it is written as an emphasis, he opened not his mouth. He opened not his mouth. రెండు సార్లు ఎంతో నొక్కి చెప్పబడుతుంది, ఆయన నోరు తెరవలేదు. Opened not his mouth. ఆయన నోరు తెరవలేదు. While I was here for 5 years almost in Hebron, హెబ్రోన్లో నేను 5 సంవత్సరాలకి there are a lot of perplexities, a lot of difficult times. ఎంతో కలవరం ఆందోళన ఉంటూ వచ్చింది. I was in the office నేను ఆఫీస్లో with ఉన్నాను. the brethren who are helping me in the office. సోదరులు నాకు ఆఫీస్లో సహాయపడుతూ One వచ్చారు. man comes at the door of the office. ఒక వ్యక్తి ఆ యొక్క ద్వారం దగ్గరకు వచ్చాడు. He ఆఫీస్ was దగ్గర shouting at me. నా పైన అరుస్తా ఉన్నాడు. Unnecessary things he was shouting at the top of his voice, with the result, those who have come to the bookstall, they have come gathered around the door, and sisters in the sisters camp, they all came out, and those who are in the main building, they have also come out and see the tamasha there. చూడండి ఎంత గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఉన్నారంటే, బుక్ రూమ్కి వచ్చిన వాళ్ళంతా అక్కడికి వచ్చారు, సిస్టర్స్ బిల్డింగ్లో ఉన్నవారు అక్కడికి వచ్చారు, మెయిన్ బిల్డింగ్లో ఉన్నవారు కూడా వచ్చి అక్కడ దాన్ని చూస్తూ ఉన్నారు. My attitude was, అప్పుడు నా వైఖరి ఏ విధంగా with a ఉంటుంది? lot of compassion and pity, I was looking at him and praying in my heart. ఎంతో దయతో జాలితో ఆ వ్యక్తిని చూస్తూ నా హృదయంలో ప్రార్థిస్తూ Oh వచ్చాను, Lord, be gracious unto him. ప్రభువా ఆ వ్యక్తి విషయంలో దయ And చూపించండి. I told my brethren also, those who are working with me, don't respond, don't say anything to him. నాతో పాటు సహాయం చేస్తున్నటువంటి ఆ సహోదరులకు కూడా చెప్పాను, ఏమాత్రం స్పందించొద్దని చెప్పాను. My Lord did not open his mouth in the midst of a serious agony in his life. నా యేసు ప్రభువారు ఎంతో వేదన గుండా శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ నోరు తెరవలేదు. I practiced WWJD. నేను WWJD అనేది ఆచరిస్తూ I వచ్చాను. did not open his mouth. He shouted and shouted for almost more than half an hour. అర్ధ గంట కంటే ఎక్కువగా అరుస్తా వచ్చినాడు కానీ నేను నోరు తెరవలేదు. And everybody was waiting to see my response. అందరూ నేను ఏ విధంగా స్పందిస్తానో అని వేచి చూస్తా ఉన్నారు. నేను ఉలకలేదు పలకలేదు. నేను ఉలకలేదు పలకలేదు. Then one man comes from within the compound. కాంపౌండ్ లో నుండి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర కాదు. One man comes out of the compound. కాంపౌండ్ లో నుండి ఒక వ్యక్తి వచ్చి And he shouts at that fellow. ఆ వ్యక్తి పైన అరుస్తా Hey, వచ్చాడు. ఏంద్రా అరుస్తున్నా పో. ఏంద్ర అరుస్తా Hey, why are you ఉన్నావు? shouting here? Get away from here. ఎందుకు ఇక్కడ అరుస్తున్నావు, వెళ్ళిపో అని చెప్పాడు. You know, then that man said, ఆ వ్యక్తి that fellow who had been shouting, ఏ వ్యక్తి అయితే అరుస్తూ వచ్చాడో, అరే నువ్వే నన్ను పంపిస్తువే. అరే నువ్వే నన్ను You పంపిస్తే, sent me and you are saying now go. నువ్వే నన్ను పంపించావు ఇప్పుడు వెళ్ళిపో అని చెప్తా ఉన్నావు. Everybody burst into laughter. అందరూ నవ్వడం ఆరంభించారు. వాళ్ళిద్దరికి సిగ్గుపోయింది. వాళ్ళిద్దరికి సిగ్గుపోయింది. వాడు మెల్లగా నడిచి వెళ్ళిపోయినాడు. వాడు మెల్లగా నడిచి See, that వెళ్ళిపోయాడు. is what would happen when you really practice what Lord said. Lord did it. ప్రభు ఏదైతే చేస్తూ వచ్చేవాడో అది నిజంగా నీవు నేను చేస్తే అదే జరుగుతుంది. Without doing that, we resort into various activities. మనము ఆ విధంగా ప్రభు చేసినట్లు చేయకుండా వేరు వేరు విధాల్లో చేస్తూ ఉంటాం. So how did Paul and his men behaved among themselves? పౌలు ఆయనతో పాటు ఉన్న పనివారు ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు? Holy life they lived. పరిశుద్ధమైన జీవితం జీవించారు. Righteous life they lived. నీతి జీవితం జీవిస్తూ వచ్చారు. Unblameable life they lived. నిందారహితమైన జీవితం జీవించారు. Being in that situation, they comforted, they charged, they led the people of God. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని ప్రజలను ఆదరించారు, హెచ్చరించారు, నడిపించారు. నీకు కూడా కాదు, కూడా అయింది. That word కూడా does not match there. Being in that situation, ఆ పరిస్థితిలో ఉండి, ఆ పరిస్థితిలో ఉండి, పరిస్థితితో ఆ విధంగా ఉండేది చెప్పు. పరిశుద్ధతలో నీతిలో అనిందంగా ఉంటూ వారు ఆ విధంగా దేవుని ప్రజలను హెచ్చరిస్తూ వచ్చారు. Yeah, that is how they lived and preached the word of God. ఆ విధంగా జీవించి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు. And there was a great response in Thessalonica church. అప్పుడు దెసలోనిక సంఘంలో గొప్ప ఉజ్జీవము, Because at that స్పందన time people కలుగుతూ were వచ్చింది. being killed. People were being killed. ప్రజలు అక్కడ చంపబడుతూ వచ్చారు. There was a great uproar in Thessalonica. దెసలోనికలో ఎంతో భావోద్రేకమైన పరిస్థితులు That శ్రమలు is the వచ్చాయి. thing which prompted Paul to write concerning the second advent of the Lord Jesus Christ in both the letters he wrote
to Thessalonica. అందుకే అపోస్తులైన పౌలు దెసలోనికి రాసిన 2 పత్రికలో యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి రాస్తూ వచ్చాడు. So our topic here is ఇక్కడ మన యొక్క అంశం ఏంటంటే walk worthy of God. దేవునికి తగినట్లుగా నడువుడి. We are exhorted to make progress in this world. ఈ లోకంలో మనం అభివృద్ధి కలిగి ఉండవలసిన వారంగా హెచ్చరించబడతా God ఉన్నాం. should see us practicing faith. మనము ఆచరణలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్న వారంగా ప్రభు You చూడాలని should make కోరుతా in your ఉన్నాడు. spiritual life మనము progress in your spiritual life. ఆత్మీయ జీవితంలో ఎదగాలి. In Delhi, ఢిల్లీలో in the morning, most of the roads and the parks are occupied with the joggers, runners. ఉదయకాల సమయంలో చాలా మంది రన్నింగ్ చేసేవారు, జాగింగ్ చేసేవారి చేత రోడ్లన్నీ నిండిపోయి To ఉంటాయి. make that body trim. వారి యొక్క దేహాన్ని సన్నగా కావడానికి. In 1984, 1984 Indira సంవత్సరం Gandhi was assassinated. ఇందిరాగాంధీ హత్య చేయబడినప్పుడు And then the entire thing empty. All Delhi is empty now. అప్పుడు ఢిల్లీ అంతా ఖాళీ అయిపోయినట్లుగా అయిపోయింది. Nobody would come out of their houses. ఎవరు ఇళ్ళలో నుండి బయటికి రావట్లేదు. Nobody would run into the parks or into the streets. ఎవరు పార్కులోకి వీధుల్లోకి వెళ్ళట్లేదు. They are doing exercise in their own homes. వారి సొంత ఇంట్లోనే వారు అభ్యాసం They చేస్తారు. are running in their own homes. వారి ఇంట్లోనే పరిగెత్తుతూ వచ్చారు. How are they running? ఏ విధంగా పరిగెత్తుతూ They వచ్చారు? are standing there అక్కడనే నిలవబడి and they are running. ఆ విధంగా పరిగెత్తుతూ They వచ్చారు. are standing నిలవబడి and they are running. ఆ విధంగా పరిగెత్తుతూ That is వచ్చారు. why these treadmills have come. అందుకే ఈ ట్రెడ్మిల్ వచ్చినాయి. Treadmill thronged, thousands and thousands of treadmills in Delhi. ఢిల్లీలో ఎన్నో వేల కొలది ట్రెడ్మిల్ వచ్చాయి. Most of them purchased treadmills, they are at home. చాలా మంది వారి ఇంట్లో ఈ ట్రెడ్మిల్ కలిగి Now they ఉండవచ్చు. fix some timing, ఒక సమయాన్ని కేటాయిస్తారు. get into that belt. ఆ ట్రెడ్మిల్ లోకి వెళ్తారు. The belt is moving ఆ యొక్క బెల్ట్ కదులుతా and ఉంటుంది. you keep doing like this. ఆ విధంగా చేస్తా ఉంటారు. Belt is moving and you are doing that exercise, ఆ యొక్క బెల్ట్ మూవ్ అవుతా ఉంటే వీళ్ళు ఆ విధంగా ఎక్సర్సైజ్ but you చేస్తా are ఉంటారు. not making any progress in your running. అయితే నీ యొక్క రన్నింగ్ లో ఆ యొక్క ఉరకడంలో ఎలాంటి అభివృద్ధి You లేదు. are there only. నువ్వు అక్కడే ఉన్నావు. Hours may pass, you are there only. ఎన్ని గంటలు గడిచినా అదే దానిపైన That ఉంటావు. is how there are many believers who are treadmill runners. చాలా మంది విశ్వాసులు కూడా ట్రెడ్మిల్ లో పరిగెత్తిన వారిలాగా ఉన్నారు. No progress. అభివృద్ధి లేదు. యాడేసినావా గొంగడి అంటే నువ్వు వేసిన కాడనే ఉన్నా. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా. That is how many are living. చాలా మంది ఆ విధంగా That is how జీవిస్తారు. there is no spiritual progress, spiritual advancement and spiritual empowerment in their lives. ఆత్మీయ జీవితంలో శక్తి, సామర్థ్యము, నూతనమైనటువంటి విషయాలు లేవు. We have to walk worthy of God. మనము దేవునికి తగినట్లుగా నడవాలి. Make spiritual progress for the glory of God. దేవుని మహిమ కొరకై ఆత్మ సంబంధమైన అభివృద్ధి కలిగి ఉండాలి. When you make spiritual progress, నీవు ఆత్మ సంబంధమైన ఎదుగుదల that కలిగి ఉంటే would mean your experience is that of Psalm 23 verse 5. దాని అర్థం ఏంటంటే కీర్తన 23వ అధ్యాయం 5 ప్రకారం అది నీ యొక్క జీవితంలో అనుభవంగా There is a ఉంటుంది. wonderful expression of David, the sweetest singer of all Israel. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్లో మధుర గాయకుడైనటువంటి దావీదు అక్కడ ఎంతో అద్భుతకరమైన మాట చెప్తూ వచ్చాడు. My cup runneth over. నా గిన్నె నిండి పొర్లుచున్నది. My cup runneth over. నా గిన్నె నిండి పొర్లుచున్నది. What is in the cup is for you, which that runs out of the cup is for others. ఆ గిన్నెలో ఉన్నది నీ కొరకు, గిన్నె నుండి పొర్లి పారేది ఇతరుల కొరకు. Yeah, is it that your experience? ఇది నీ అనుభవమా? Are others benefited by you? నీ ద్వారా ఇతరులు మేలు Or పొందుతున్నారు? you are living a self-centered life? లేకపోతే నువ్వు స్వయం కలిగినటువంటి వారంగా జీవిస్తావు? I and my wife and my children. నేను, నా భార్య, నా పిల్లలు, And that's all. We come and go. మేము వస్తాము, ఇంక వెళ్ళిపోతాము. We should have burden for the others. ఇతరుల కొరకైన భారం కలిగిన వారు There may be many who are spiritually weak. ఎంతో మంది ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారు. You can judge that when you say praise the Lord to the other person. చూడండి, మనం ప్రైజ్ లార్డ్ చెప్తా ఉంటాం, వారికి తీర్పు తీరుస్తూ ఉంటాం. తీర్పు కాదు. When we say praise the Lord, then you will understand what they are. మీరు ప్రైజ్ ద లార్డ్ అని వారికి చెప్తే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీరు గ్రహించగలుగుతారు. With a lot of enthusiasm, praise the Lord brother, you will say. ఎంతో ఆసక్తితో, ఎంతో ఆనందంగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్తారు. అప్పుడు ఆయన ఏమంటాడు? అప్పుడు ఆయన ఏమంటాడు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. As if he lost many things in his life. తన జీవితంలో ఏవో కోల్పోయినట్లుగా చేస్తా ఉంటాడు. Dullness and dimness has come into his life. ఎంతో దిగాలుగా ఉంటా ఉంటాడు. Immediately you should understand there is some problem with that brother. వెంటనే ఆ సహోదరులు ఏదో సమస్య ఉందని And గ్రహించాలి. take him aside and personally counsel him. పక్కకు తీసుకెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడాలి. First give your ear to his whatever he says. మొట్టమొదటిగా ఆయన చెప్పే వినాలి. Then counsel him based on the word of God. దేవుని వాక్య ప్రకారం ఆయన హెచ్చరించాలి, సలహాలు ఇవ్వాలి. Pulpit ministry is a small speck in the whole ministry. చూడండి, పరిచర్యలు అన్నిట్లో కూడా పులిపిట్ నుండి చేసే పరిచర్య చాలా చిన్న
Yeah, there are so many other things that we can do practically in the house of God. దేవుని మందిరంలో క్రియాపూర్వకంగా ఎన్నో విషయాలు చేయవచ్చు. Encourage God's people to come to run the race that is set before Him. మన ముందు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెంలో పరిగెత్తున్నట్లుగా దేవుని ప్రజలను ప్రోత్సహించాలి. Unless you are able to walk, how can you make progress? నీవు నడవకపోతే ఏ విధంగా అభివృద్ధి పొందుతావు? How can you able to walk? It is only then only you can run. నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు మాత్రం పరిగెత్తగలవు. So there should be spiritual soundness, spiritual healthiness in your life. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం మనం కలిగి ఉండాలి. Continue to live a life of separation unto God. దేవుని కొరకై ప్రత్యేకించబడిన జీవితాన్ని కొనసాగించాలి. Word of God says దేవుని వాక్యం సెలవిస్తా in ఉంది. 2 Corinthians chapter 6 verse 17. 2 కొరింథీ 6 17 ప్రకారం Be separate. మీరు ప్రత్యేకంగా ఉండుడి. 1 Peter 2:9. 1 పేతురు 2:9 ప్రకారం Called you out of darkness into His marvelous light. ఆయన మిమ్మల్ని అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి John's పిలిచాడు. Gospel 15 verse 19. యోహాను సువార్త 15:19 ప్రకారం He has chosen you out of the world. ఆయన లోకంలో నుండి మిమ్మల్ని So ఏర్పరచుకున్నాడు. that separation, that demarcation should be manifested, clearly seen in your way of life. కాబట్టి నీ జీవితంలో ఆ ప్రత్యేకత లోకమునకు నీకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ అనేది ఇతరులకు కనబడాలి. Then others will be added to the fold of God. అప్పుడు దేవుని మందిరంలో ఇతరులు చేర్చబడతారు. Seeing your only life is changed life, transformed life. మార్పు చెందిన రూపాంతరం చెందబడిన నీ జీవితాన్ని బట్టి. In Singapore, సింగపూర్లో I have watched a poster in the church. సంఘంలో ఒక పోస్టర్ చూస్తూ వచ్చాను. Very big letters, it was written across the poster. Preach the gospel to the whole world. Very big letters. చాలా పెద్దగా సమస్త దేశానికి సమస్త లోకానికి సువార్త ప్రకటించడం రాయబడుతూ వచ్చింది. Underneath that small letter something was written. I could not read from a distance, so I went nearby. అక్కడ చిన్నగా కింద ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. నాకు అర్థం కాలేదు, దగ్గరికి వెళ్ళి చూస్తూ వచ్చాను. And then I went and read it. వెళ్ళి దగ్గరికి వెళ్ళి చదివాను. In small letters it is written, చిన్నగా ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. if necessary use words. అవసరమైతే మాటలు ఉపయోగించండి. అర్థమైందా? అర్థమైందా? Preach the gospel to the whole world. సర్వలోకానికి సువార్త ప్రకటించుడి. But if necessary use words. అవసరమైతేనే మాటలు That ఉపయోగించండి. means what? దాని అర్థం ఏంటి? Your life should attract people. నీ యొక్క జీవితమే ప్రజలను ఆకర్షించాలి. Your changed life. నీ మార్పు చెందిన Your జీవితం, transformed life. రూపాంతరం చెందబడిన జీవితం, That life should be seen. ఆ యొక్క జీవితం ఇతరులకు కనబడాలి. Lord Jesus Christ should be seen, projected, edified through your life. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం ద్వారా చూపించబడాలి, కనపరచబడాలి. ఆ విధంగా ఇతరులు క్షేమాభివృద్ధి పొందాలి. That is what we must be doing. కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. Brother Lazarus Sen, he composed a wonderful song. సోదరుడు లాజరస్ సేన్ గారు అద్భుతకరమైన పాటను We have been కట్టుకొచ్చారు. singing in Delhi this song in Hindi. హిందీలో ఢిల్లీలో ఈ పాట పాడేవారం. Those days when I was here, I translated into Telugu also. It is printed in the book. ఆ దినాల్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని తర్జుమా కూడా చేస్తూ వచ్చాను తెలుగులోకి. చేస్తూ వచ్చాను కాదు, చేసినాను. తర్జుమా చేశాను. So that song says like this. ఆ పాట ఈ విధంగా ఉంటది. मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए, मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, यही मेरी प्रार्थना, यही इच्छा है, यही मेरी प्रार्थना, यही इच्छा है, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము, ఇది ఏ నీ ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు నీవే చాలి. When this song came first, we were having special meetings in Bhopal, capital of Madhya Pradesh. ఈ యొక్క పాట వచ్చినప్పుడు మొట్టమొదటిగా మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భూపాల్లో మేము ప్రత్యేక కుడికలు కలిగి ఉంటూ వచ్చాం. We taught this song. ఈ యొక్క పాట నేర్పిస్తూ వచ్చాం. While going, the last day, we said, let us sing this song.
చివరి దినాన వెళ్తున్నప్పుడు ఈ పాట పాడుకుందాం అని చెప్పాం. Then we were singing. అప్పుడు పాడుతూ వచ్చాం. One brother right in the front, he was singing like this. ముందు వరుసలో ఉన్నటువంటి ఒక సహోదరుడు ఈ విధంగా పాడుతూ వచ్చాడు. మై బడతా జాము యేసు తూ ఘడతా జాయే. అర్థమైందా? నేను పెరగాలి యేసు నువ్వు తగ్గాలి అని పాడుతూ వచ్చాడు. Because there are a lot of ghadta, midta, rhythmic words are there. He was just putting some words and he is singing. ఆ విధంగా తగ్గాలి హెచ్చాలి అనే మాటలు ఉన్నాయి కాబట్టి ఏదో ఆ విధంగా కలిపి పాడుతా I వచ్చాడు. said, stop it, that is our problem, I said. నేను చెప్పాను ఆపండి ఇదే మన సమస్య అని हमारा చెప్పాను. problem तो यही है. మన సమస్య ఇదే అని చెప్పాను. हम देखना, we want that we should be seen outside everywhere. మనము ప్రతి చోట కనిపించుకోవాలని చూస్తా ఉంటాం. We should be heard. మనము అందరి దగ్గర వినపడాలని That చూస్తా is not ఉంటాం. a divine quality. ఇది దైవ సంబంధమైన Humble స్వభావం. yourself. దీనులను చేసుకోవాలి. Humble yourself. మిమ్మల్ని మీరు దీనులుగా It is చేసుకోవాలి. then Lord will use you for His glory. అప్పుడు దేవుడు తన మహిమ కొరకే మిమ్మల్ని వాడుకుంటాడు. So Lord should be highly be exalted through our life, through our practical life, which is being seen by others in the church. కాబట్టి సంఘంలో ఇతరులు చూచేటటువంటి మన జీవితం ద్వారా దేవుడు హెచ్చింపబడేవాడుగా అత్యున్నతంగా దేవుడు కనబడాలి. Walk worthy of God. దేవునికి తగినట్లుగా నడువుడి. Walk worthy of God. Think of it. Think of it. దాని గురించి దేవునికి తగినట్లుగా నడవడం Is గురించి our walk, ఆలోచించాలి. that means is our life worthy of my Lord? అంటే నా జీవితం దేవునికి తగినట్లుగా ఉందా? Our neighbors may say, you are a very good brother, very good sister. మన ప్రక్కవారు తోటివారు మీరు మంచి సహోదరుడు సహోదరు అని But చెప్పగలుగుతున్నారు. Lord has to approve. అయితే దేవుడు దాన్ని ఆమోదించాలి. See Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 12, 12వ అధ్యాయం verse 28. 28వ వచనం. Hebrews chapter 12. హెబ్రీ 12:28. Wherefore, we receiving a kingdom which cannot be moved, let us have grace, whereby we may serve God acceptably with reverence and godly fear. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసేదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. Note that word acceptably. ఇక్కడ ప్రీతికరమైన సేవ ఈ మాటను We గమనించండి. should be acceptable unto Him. మనము దేవుని చేత అంగీకరించబడాలి. Our singing, మన పాటలు, our service unto the Lord, ప్రభువుకు మనం చేసే సేవ, our preaching, మన బోధ, our prayer, మన ప్రార్థన, our worship, మన ఆరాధన, our fellowship మన సహవాసం should be worthy of God. అది దేవునికి తగినట్లుగా ఉండాలి. Yeah, He should accept it. దేవుడు దాన్ని He should అంగీకరించగలగాలి. put a seal on it. దానిపైన దేవుడు ముద్ర వేయాలి. Yeah, this is how they should live. ఈ విధంగా వారు జీవించాలి. See 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 10 verse 18. 10వ అధ్యాయం For 18వ వచనం. not that commendeth himself is approved, but whom the Lord commendeth. 2 Corinthians chapter 10 verse 18. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. See? So చూడండి. God should approve what we do. కాబట్టి మనం ఏదైతే చేస్తా ఉన్నామో అది దేవుడు మెచ్చుకోవాలి. Let God see our work. దేవుడు మన పనిని చూడగలగాలి. That is why with great fear and reverence we should follow Him. కాబట్టి భయభక్తులు కలిగి ఆయన అనుసరించాలి. Philippians chapter 2 verse 12. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో The last line says, చివరి భాగంలో రాయబడుతూ వచ్చింది, work out your salvation with fear and trembling. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. With fear and trembling work out your salvation. భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుడి. Lest you forget, lest you leave it, lest you lose it. దాన్ని కోల్పోతావేమో జాగ్రత్త కలిగి. Yeah, that is how we have to walk in the ways of the Lord. ఆ విధంగా మనం ప్రభు మార్గంలో నడవాలి. Then as we live in such a life, అలాంటి జీవితం జీవించినప్పుడు holy life, పరిశుద్ధమైన జీవితం, righteous life, నీతి జీవితం, unblameable life, నిందారహితమైన in that జీవితం, situation you will be in a position to guide people of God. అలాగు నువ్వు జీవించినప్పుడు ఇతరులను నడిపించగలవు. God's name would be glorified. దేవుని నామం మహింపరచబడుతుంది. And there would be a return of apostolic times. అపోస్తుల జీవితంలో జరిగినటువంటి సంగతులు I జరుగుతాయి. have seen the return of apostolic times when I was very young, as I was just born again at that time in 1953. 1953 సంవత్సరంలో నేను తిరిగి జన్మించిన ఆరంభ దినాల్లో
అపోస్తుల కార్యంలో అపోస్తుల జీవితాల్లో జరిగినటువంటి సంగతులు చూస్తూ వచ్చాం. Every meeting in our assembly is like a heaven on earth. మా యొక్క సంఘంలో జరిగే ప్రతి కూడిక భూమి మీద పరలోకం ఉన్నట్టుగా ఉండేది. భూతల స్వర్గం మాదిరి ఉండేది. భూతల స్వర్గం లాగా Oh, ఉండేది. what a joy it was. ఎంత గొప్ప ఆనందము సంతోషంగా ఉండేది. We all lived as one family. మేమందరం ఒక కుటుంబంగా జీవించాం. Same thing I witnessed in Jehoshama Holy Convocation 1954, 55, 56. From Guduru, all of us we used to go to the convocation. 1954, 55, 56 సంవత్సరాలు ఈ విధంగా గూడూరు నుంచి మేము జోసెమ్మకు వెళ్ళి అక్కడ సాక్ష్యం ఇచ్చేవారం. Whenever I read this portion in Thessalonians, ఇక్కడ దెసలోనిక పత్రికలో నేను I చదివినప్పుడల్లా remember that situation. ఆ పరిస్థితిని జ్ఞాపకం How చేసుకుంటాను. those leaders who have been guiding us, ఆ నాయకులు మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తూ how వచ్చారో, holy they lived, ఎంత పరిశుద్ధంగా వారు జీవించారో, how with what righteousness they lived, ఎంత నీతిగా జీవించారో, with what unblameable life they lived. ఎంత నిందారహితమైన జీవితం And జీవించారో, such people used to give the word of God. అలాంటి వారు వాక్యం There ఇచ్చేవారు. was great edification in the body of Christ. అప్పుడు దేవుని యొక్క శరీరానికి ఎంతో క్షేమం కలిగేది. There was fervor, there was great enthusiasm, zeal, fire in them. అప్పుడు వారు ఎంతో ఆనందం, ప్రభు కొరకే మంట వాళ్ళలో ఉండేది. Not less than that is acceptable unto God. దానికంటే తక్కువగా దేవుని ఏమాత్రం దేవుడు అంగీకరించాడు. We want an experience of the mountain. పర్వత అనుభవం మనం కలిగి ఉండాలి. God willing, we will see దేవుని what చిత్తం what is that? Horeb means. ప్రభు చిత్తం అయితే హోరేబ్ అంటే ఏంటో మనం You are చూస్తాం. on Mount Horeb. మీరు హోరేబు పర్వతం మీద ఉన్నారు. You should have the experience of Mount Horeb. హోరేబు పర్వత అనుభవం మీకు కలిగి ఉండాలి. It should be like that. ఆ విధంగా ఉండాలి. Then God's people would be blessed. అప్పుడు దేవుని ప్రజలు And you ఆశీర్వదించబడతారు. will be mighty instruments in the hands of God. అప్పుడు మీరు దేవుని చేతిలో బలమైన పనిముట్లుగా ఉంటారు. God may make us like that. దేవుడు మనల్ని ఆ విధంగా చేయను గాక. Let us read that verse. ఆ వచనం చదువుతాం. 1 Thessalonians మొదటి దెసలోనిక పత్రిక chapter 2 verse 12. 2వ అధ్యాయం 12వ వచనం. Shall we read all of us together? అందరం కలిసి చదువుదాం. 2వ దెసలోనిక పత్రిక, మొదటి దెసలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 12వ వచనం. తెలుగులో 11 సరే. Walk worthy of God. మహిమకును మిమ్మల్ని That's all. పిలుచుచున్న దేవునికి, Walk worthy of God. తన రాజ్యమునకు పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకొనుడి. తగినట్టుగా మీరు నడుచుకొనుడి. So may God help us to walk in such a way కాబట్టి ఆ విధంగా నడవడానికి ప్రభు మనకి సహాయం and చేయను make గాక. spiritual progress in our life. మన జీవితంలో ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లుగా Let us సహాయం not చేయను be in గాక. that situation. 2 Timothy 3:7. Ever learning, never able to come to the knowledge of the Lord. 2 తిమోతి 3:17 ప్రకారం ఎప్పుడు నేర్చుకున్నట్టు అనుభవ జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. So may God help us. కాబట్టి ప్రభు మనకు సహాయం చేయను Shall గాక. we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, కృప కలిగిన అద్భుత కార్యాలు చేయగలిగిన దేవా, thank Thee for the word ministered unto us. ప్రభా మాకు చేయబడిన వాక్య పరిచరణ బట్టి వందనాలు. Help us, Lord, we may receive the word and obey to the word. ప్రభా మేము ఏదైతే వాక్యాన్ని వింటూ వచ్చినామో దాన్ని ఆచరణలో Pray పెట్టేటట్టు for సహాయం those who చేయండి. could not be here for any reason, give them portion of blessing. ప్రభా ఎవరైతే రాలేకపోతూ వచ్చినారో వారికి కూడా మీ ఆశీర్వాదం చేత నింపండి. Send us with that blessing. మీ ఆశీర్వాదం చేత పంపించండి. Prepare us from tomorrow evening onward for the special meetings. రేపటి సాయంకాలం నుండి ప్రత్యేక కూడికల కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. Pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. దయచేసి ప్రకటనల తర్వాత దేవుని దాసులు బెనడిక్షన్ ఇస్తారు, గమనించాలి అని మనవి. ప్రభు చిత్తమైతే